తెలియకుండా గడిచిపోయే బాల్యం, శరీరంలో అలజడి రేపే కౌమారం, బాధ్యతల్ని మోసుకొచ్చే యవ్వనం. ఇలా జీవితంలోని మొదటి అర్ధభాగం మనమేంటో మనం తెలుసుకునేలోపే సాగిపోతుంది. ప్రతి దశలోనూ రాబోయే కాలం తమ కోసం మరిన్ని అనుభూతుల్ని దాచి ఉంచిందనే ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే మనమన్నీ ముందే ఊహించుకుంటూ ఉంటాం, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం అయిష్టంగానే జీవితాల్ని గడుపుతారు. నిరంతరం బాధలతో, భయంతో జీవితాన్ని వెళ్లదీయలేక తమ చేతులతోనే ప్రాణాలు తీసుకుంటుంటారు. కానీ జీవితంలో డెడ్ ఎండ్ని చూపించే ఓ పాటను మీకిప్పుడు వినిపించబోతున్నాం. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఆ పాట నింపిన మరణమృదంగాన్ని వినిపించబోతున్నాం. ఈ పాటే, అవును, మీ చెవుల్లో మార్మోగుతున్న ఈ పాటే మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఈ పాట మనుషులను మృత్యువు వైపు నడిపిస్తుంది. ఈ పాట విన్నవాళ్లు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించేస్తున్నారు. కొన్ని పాటలు వినడానికి శ్రావ్యంగా ఉంటాయి, కొన్ని పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ పాట వింటే జీవితం నిస్తేజంగా మారిపోతుంది. ఇప్పటికే ఈ పాట విని కొన్ని లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాటే మరోసారి వినండి. ఈ పాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. That I'm glad to go, for death is no dream, and in death I'm caressing you. అర్థమైందా? ఈ పాట అర్థం మీకు బోధపడిందా? లేదా? అయితే మళ్ళీ వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. You will sleep in the deep of my heart. ఇప్పటికీ అర్థం కాలేదా? పర్వాలేదు, మేమే మీకు చెప్తాం. ఈ పాట ఎంతగా వింటే అంత జీవితంపై విరక్తి పుడుతుందని అంటారు. పియానో మెట్లపై పలికిన ఈ స్వరాలు ఎక్కడ లేని నిస్తేజాన్ని మనలో నింపేస్తాయి. Ooh.
was only dreaming. ఇంతకీ ఈ పాటలో ఏముంది, మృత్యుగీతంగా ఎలా పేరు తెచ్చుకుంది, రహస్యమంతా ఈ పాట వెనుకున్న స్టోరీలో ఉంది. హంగేరీకి చెందిన మ్యూజిక్ కంపోజర్ రెసో 1933లో ఈ పాటను కంపోజ్ చేశాడు. గ్లూమీ సండే. పాట విన్న వాళ్ళంతా సూసైడ్ చేసుకుంటున్నారన్న కారణంతో రిలీజ్ అయిన కొన్నేళ్లకే దీన్ని బ్యాన్ చేశారు. Darling, I hope that my dream never haunted you. My heart is telling you how much I wanted you. 1936లో మొదటి సూసైడ్. బుడాపెస్ట్లో ఓ వ్యక్తి తన సూసైడ్ నోట్లో ఈ పాట లిరిక్స్ రాశాడు. ఆ పాటలోని అంతరార్థం తన మనసును కదిలించేసిందని, అందుకే తను ప్రాణం తీసుకుంటున్నట్టు క్లియర్గా రాశాడు. తర్వాత బెర్లిన్లో మరో సూసైడ్. సరిగ్గా జరిగిన 2 రోజుల తర్వాత న్యూయార్క్లో మరో వ్యక్తి తన అంత్యక్రియల్లో గ్లూమీ సండే పాట ప్లే చేయాలని నోట్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా 2, 3, 4 ఏకంగా లక్షల మంది గ్లూమీ సండే పాట విని తమ జీవితాలను అంతం చేసుకున్నారు. దీంతో రేడియోల్లో ఈ పాట ప్లే చేయడంపై నిషేధం పెట్టారు. స్టోర్స్లో సీడీలు, క్యాసెట్లు అమ్మకం నిలిపివేశారు. Soon there'll be candles and prayers that I said I know, but let them not weep. ఆఖరుకు ఈ పాట రాసిన రెసో అతని లవర్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడంతో ఇందులో ఏదో ఉందని జనం నమ్మడం మొదలెట్టారు. Breath of my soul, I'll be blessing you. ఇంతమంది ప్రాణాలు తీసిన ఈ డెత్ సాంగ్ రాయడానికి ఎంత టైం పట్టిందో మీకు తెలుసా? కేవలం 30 నిమిషాలు. అవును, రెసో 30 నిమిషాల్లో రాసిన ఈ పాటే అంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించింది.